రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని ఏపీ వ్యాప్తంగా ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం, అమరావతిలోని త్రికోటేశ్వర స్వామి దేవస్థానానికి తెల్లవారుజామున నుంచి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, మరి ప్రస్తుతం చూసుకుంటే మాత్రం ప్రముఖ శైవ క్షేత్రాలు అయితే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మరి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు ఎలా చేశారు? మరి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రచన. మొత్తానికి ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాలు మొత్తం కూడా ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో అయితే మాత్రం కిటకిటలాడుతూ ఉన్నాయి. దాదాపుగా చూసుకోవచ్చు, ఇప్పటికే తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా భక్తులు స్వామివారి దర్శనం చేసుకునేందుకు కూడా వారలుగా క్యూ లైన్లలో గంటల తరబడి మరి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని అయితే మాత్రం దర్శించుకుంటా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పల్నాడు జిల్లాలో ప్రసిద్ధిగాంచినటువంటి త్రికోటేశ్వర స్వామి కోటప్పకొండ శైవ క్షేత్రం అయితే మాత్రం అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఇప్పటి వరకు కూడా రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. దాదాపు లక్షలాది మంది భక్తులు ఇప్పటికే కూడా కోటప్పకొండలో ఉన్నటువంటి త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుంటూనే ఉన్నారు. దాదాపు ఇప్పటికే కూడా రాష్ట్ర మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో పాటు మంత్రి హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సైతం కూడా ఈరోజు స్వామివారికి పట్టు వస్త్రాలను కూడా సమర్పించినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. మరి ఏదైతే మరొక ప్రసిద్ధిగాంచిన పంచారామ క్షేత్రాల్లో ప్రసిద్ధిగాంచినటువంటి ఏదైతే కోటేశ్వర స్వామి దేవస్థానం కూడా ఉదయం నుంచి అయితే మాత్రం భక్తులతో రద్దీగానే కనిపిస్తా ఉంది. దాదాపుగా ఏదైతే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు అయితే మాత్రం తండోపలుగా త్రికోటేశ్వర స్వామిని అయితే మాత్రం దర్శించుకుంటా ఉన్నారు. దాదాపుగా ఇప్పటికే కూడా చూడొచ్చు, ఏదైతే ఈ 2 శైవ క్షేత్రాలు కూడా ఉదయం నుంచి కిటకిటలాడుతున్నటువంటి నేపథ్యంలో ఒక పక్క ఆలయ అధికారులు అయితే మాత్రం ఆ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. దాదాపు 3 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా తొక్కిసలాట జరగకుండా స్వామివారిని దర్శించుకునే విధంగా కూడా ఏర్పాట్లు అయితే మాత్రం చేయడం జరిగింది. ఏదైతే అమరావతి త్రికోటేశ్వర స్వామి సంబంధించినటువంటి ఆలయ ఈవో రేఖ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు జరిగాయి. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే బాచం ప్రవీణ్ కూడా ఈ యొక్క ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా ఉన్నారు. వచ్చేటువంటి భక్తులు మొదటిగా కూడా అమరావతి నదీ ప్రాంతంలో పుణ్యస్నానాలు ఆచరిస్తా ఉన్నారు. తర్వాత స్వామివారిని దర్శించుకునేందుకు కూడా క్యూ లైన్ లో వస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం అయితే మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపు ఏదైతే మహాశివరాత్రి పండుగ అంటే చాలా పెద్ద మొత్తంలో కూడా హిందువులు ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా ఈ యొక్క పండుగను చేసుకుంటా ఉంటారు. మరి అందులో భాగంగానే ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా అయితే మాత్రం స్వామివారిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం కనిపిస్తా ఉంది. దాదాపుగా ఇప్పటికే కూడా అన్ని శైవ క్షేత్రాలు సంబంధించి కూడా ఇప్పటికే ఎక్కడికక్కడ అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. క్యూ లైన్ ఉన్నటువంటి భక్తులకు మంచినీరు కానీ మజ్జిగ సరఫరా కానీ ఇలాంటి సౌకర్యాలు కూడా ఎక్కడికక్కడ కల్పిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరోవైపు కోటప్పకొండ కూడా ఆదుకోకోటగా చేదుకోకోటగా అంటూ భక్తులు నినాదాలతో స్వామివారిని దర్శించుకున్నటువంటి కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మరి త్రికోటేశ్వర స్వామి అమరావతి దేవస్థానంలో కూడా హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులైతే మాత్రం తమ భక్తి పర్వతాన్ని భక్తి రూపంలో కూడా స్వామివారికి తెలియజేసే విధంగా వారైతే మాత్రం ముందుకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి మాత్రం ప్రస్తుతం కనిపిస్తా ఉంది. మరి దాదాపుగా ఇప్పటికే కూడా అన్ని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ జిల్లా పోలీస్ అధికారులు కానీ పోలీస్ యంత్రాంగం కానీ వచ్చేటువంటి భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మాత్రం ప్రస్తుతం కనిపిస్తా ఉంది. మరి ఇప్పటికే కూడా ఏదైతే అమరేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి కూడా అమరావతి రాజధానిలో ఉన్నటువంటి ఈ యొక్క దేవస్థానానికి కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలైతే మాత్రం తండోపాలుగా స్వామివారిని దర్శించుకునేందుకైతే క్యూలు కడుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. మరి ప్రతి జిల్లాల కేంద్రంలో కూడా ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ అంటే తోపులాట కానీ వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా కానీ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపు ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాల మొత్తంలో కనిపిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో
ఎక్కడికక్కడ అయితే మాత్రం పూర్తి స్థాయి ప్రత్యక్ష బందోబస్తులు అయితే అధికార యంత్రాంగం అయితే మాత్రం చేస్తా ఉంది. ఆలయ కమిటీ అదేవిధంగా ఆలయ సంబంధించినటువంటి ఈవో కూడా వచ్చేటువంటి భక్తులకు అయితే మాత్రం ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయి ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనం అమరేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాం. అమరేశ్వర స్వామి దేవస్థానంలో కూడా భక్తులు పెద్ద మొత్తంలో స్వామి వారిని దర్శించుకుంటా ఉన్నారు. దాదాపు లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ వారి యొక్క భక్తి పరవశాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దాదాపుగా చూసుకోవచ్చు స్వామివారి అలంకరణ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అన్ని అంటే దాదాపు ఉదయం నుంచి అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. అన్ని కార్యక్రమాలకు సంబంధించి కూడా తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులకు కూడా స్వామివారిని దర్శనం చేసుకునేందుకు అయితే మాత్రం అధికారులు అవకాశం కల్పించారు. మరి 4 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా స్టిల్ అయితే మాత్రం భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. మరింత కొనసాగేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. ఇప్పటికే కోటప్పకొండకి సంబంధించి కూడా పెద్ద మొత్తంలో దాదాపు 70 నుంచి 80 ప్రభలు కూడా కోటప్పకొండకి రాబోతున్నాయని కూడా తెలుస్తా ఉంది. ఇటు అమరావతి దేవస్థానానికి కూడా సాయంత్రం వరకు దాదాపు 10 నుంచి 15 ప్రభలు కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ప్రస్తుతం అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క పండుగకు సంబంధించి కూడా ఇటు ప్రభల రాక నేపథ్యంలో కూడా ప్రజలకి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ లో కూడా కొన్ని విధి విధానాలకు పోలీసులు అయితే మాత్రం శ్రీకారం చుట్టడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క పండుగకు సంబంధించి భక్తులు కానీ ఇటు ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు అయితే మాత్రం అన్ని ఏర్పాట్లు చేశారని మనం చెప్పాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ప్రస్తుతం కనిపిస్తా ఉంది. రచన. రైట్, థ్యాంక్ యూ పవన్.